ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా మీద కూడా పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతం చేసింది ఇటు మోంతా తుఫాన్. హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది మోంతా. రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షానికి డోనగల్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పై భారీగా వరద నీరు వచ్చి చేరింది. పట్టాలపై నుంచి వరద పారుతుండటంతో పలు రైళ్లను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 10 గంటల తరువాత రైల్వే ట్రాక్ కు వరద ఉధృతి తగ్గింది. డోనకల్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే సింగరేణి శాతవాహన రైల్స్ ను కూడా రద్దు చేసింది రైల్వే శాఖ. అంతేకాకుండా వాన బీభత్సానికి గ్రేటర్ వరంగల్లో పలు కాలనీస్ పూర్తిగా నీట మునిగిపోయాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వరద నీటిలోని వాహనాలు పూర్తిగా ఆగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోంతా ఎఫెక్ట్ తో కురిసిన భారీ వర్షానికి వరంగల్ నుంచి హనుమకొండ వెళ్లే రోడ్డు నీట మునిగింది. భారీ వర్షం కారణంగా అలంకార్ సెంటర్ వద్ద భారీగా వరద నీరు చేరింది. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు రానివ్వకుండా దారి మళ్లింపు చేస్తోంది ట్రాఫిక్ సిబ్బంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోతూ ఉండటంతో క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్, మున్సిపాలిటీ సిబ్బంది ఇటు వాటర్ను క్లియర్ చేస్తున్నారు. మోంతా ఎఫెక్ట్ ఇటు తెలంగాణ మీద కూడా పడింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఇటు హన్మకొండ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ప్రెసెంట్ మీరున్న ఏరియాలో అసలు ఇటు వరద ఎలా ఉంది? వి కెన్ సీ మోకాల వరకు అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. అసలు అక్కడ జనాల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్పందించిందా? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు అయితే కురిశాయని చెప్పాలి. అయితే వర్షాలు తగ్గినా కూడా వరద ముంపు మాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. జల దిగ్బంధంలో ప్రజెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలు ఉన్నాయని చెప్పాలి. ఇటు హన్మకొండకు సంబంధించి, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా హన్మకొండ ప్రాంతంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అలంకార్ సెంటర్ అని చెప్పేసి ఈ ఏరియా చెప్పుకోవచ్చు. హన్మకొండ నుంచి ఇటు వరంగల్ వెళ్ళాలన్నా, వరంగల్ నుంచి హన్మకొండ వెళ్ళాలన్నా ఇది ప్రధాన రహదారిగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రహదారి మొత్తం కూడా ప్రజెంట్ నీట మునిగిందని చెప్పాలి. ఈ రహదారిపైకి వరద నీరు అంతా కూడా నిన్న భారీ వర్షం కురవడంతో ఆ భారీ వర్షం అంతా కూడా రోడ్డు మీదకి చేరడం, ఆ రోడ్డు మీద నుంచి వర్షం అంతా కూడా వరద నీరు అంతా కూడా ఇళ్లలో కూడా చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి వర్షం తగ్గినా కూడా, అంటే ముఖ్యంగా ఈ మోంతా ఎఫెక్ట్ తోటి దాదాపు నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో జీవనం స్తంభించిందని చెప్పాలి. ముఖ్యంగా కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక రాకపోకలన్నీ కూడా ప్రెజెంట్ బంద్ అయిన పరిస్థితి. ఈ రోడ్డు వైపుగా వెళ్లే వాహనాలన్నింటి కూడా ప్రెజెంట్ అయితే దారి మళ్లింపు చేశారు. వాహనాలు ఇటు రాకుండా కూడా చూసిన పరిస్థితి. ప్రెజెంట్ అయితే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే ముఖ్యంగా ఇక ఈ జల దిగ్బంధం అవుతున్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఈ అలంకార్ సెంటర్ వద్ద వస్తున్న నీరంతా కూడా కాలనీలలో కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో గమనించవచ్చు. ముఖ్యంగా ఈ హన్మకొండ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే నిన్న కురిసిన వర్షం కారణంగా బస్టాండ్ కూడా నీట మునిగింది. ఆ తర్వాత పలు ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి. కానీ వర్షం తగ్గినా కూడా ప్రెజెంట్ అయితే వరద నీరు అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పాలి. ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు నిన్న ఉదయం నుంచి కూడా కురిసిన వర్షం కారణంగా పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. నిన్న రాత్రి సమయంలో మాత్రం కరెంటుకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు లేకుండా అయితే మళ్ళీ కరెంటుకి సంబంధించి అయితే పునరుద్ధరించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ప్రెజెంట్ వాటర్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జల దిగ్బంధమైన ప్రాంతాలన్నింటినీ కూడా కాలనీకి సంబంధించి కూడా ప్రెజెంట్ అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి మోంతా ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. దాదాపు కొన్ని ప్రాంతాలలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాదాపు 32 సెంటీమీటర్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైందంటే అర్థం చేసుకోవాలి మోంతా ఎఫెక్ట్, తుఫాన్ ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉందనేది.
ఇందులో భాగంగానే వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరడం, ఆ తర్వాత వాహనదారులకి తీవ్ర ఇబ్బంది కలగడం, ముఖ్యంగా ఎవరైతే ఇతర జిల్లాలకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి, ఎక్కడికక్కడ జల దిగ్బంధం అయింది, ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధమైన పరిస్థితి ఈ వరంగల్ జిల్లాలో ఇటు హన్మకొండకు సంబంధించి కూడా ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో గమనిస్తే ముఖ్యంగా పబ్లిక్ సంబంధించి రోడ్డు దాటుకోవడానికి ఒకరినొకరు పట్టుకొని రోడ్డు దాటుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా ఈ వర్షానికి సంబంధించి రాత్రి నుంచి వర్షం ఒక్కసారిగా తగ్గుముఖం పడడంతో ప్రజెంట్ అయితే వరద నీరు మాత్రం కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన పబ్లిక్ కూడా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి గల కారణం ఏంటి, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే హనుమకొండకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా అంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మామూలుగా ఏపీకి ఉండాల్సింది, అలాంటిది మనకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా వర్షం అనేది చాలా బీభత్సం సృష్టించిందని చెప్పాలి. వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితి. మీరు ఈ పరిస్థితికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఇప్పటి వరకు మేము అప్పటి నుంచి చూసినట్టయితే ఈ హన్మకొండ వరంగల్ రహదారి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి రాలే. ఈ పరిస్థితి కారణం అధికారుల నాయకుల పొరపాటు. ఇది అసమర్థ నాయకులు, అసమర్థ అధికారుల వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఇలా భద్రకాళి చెరువును చూసినట్టయితే 621 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రాంతం. ఇలా దాంట్లో మొత్తం నీళ్లు చేసి అభివృద్ధి పేరుతోటి ఇలా భద్రకాళి చెరువును మొత్తం కబ్జా చేసే పరిస్థితి చేసిళ్ళు. ఇలా చెరువుకు ఆనాటి మున్సిపల్ కమిషనర్ కూడా అరవింద్ కుమార్ ఆయన ఈ వరంగల్ నగరాన్ని నాశనం చేసిండు. అంటే ఇంతకు ముందు ఈ పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండేదండి? ఇంత ముందుకు ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు సార్. హన్మకొండ హైదరాబాద్ రహదారి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈ భద్రకాళి చెరువు మీద దీని మీద నేను లోకాయుక్తలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. భద్రకాళి చెరువుని ఇప్పటికి కూడా సర్వే చేయలేకపోతున్నారు. ఇవాళ దీని మీద జిల్లా కలెక్టర్ కానీ అధికారులే కానీ ఎవరు చర్య తీసుకుంటారు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. సో మొత్తానికైతే సర్తాజ్, ముఖ్యంగా ఇక ఈ జల దిగ్బంధంకి సంబంధించి ప్రెసెంట్ అయితే వర్షం తగ్గినా కూడా వరద నీరు మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పాలి. సర్తాజ్ అనిల్, మీరు హోల్డ్లో ఉండండి. వరంగల్లో మా ప్రతినిధి వేణు అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి, ఇటు వరంగల్లో కూడా భారీగా వర్షం నమోదైంది. నిన్న రాత్రి నుండి వర్షం కురుస్తూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ అక్కడ వరద పరిస్థితి ఏంటి, రోడ్లు అసలు ఎలా ఉన్నాయి? సత్తాజ్, మొత్తంగా అయితే వరంగల్ నగరం ఇంకా అటు వరద ప్రభావం నుంచి అయితే తేరుకోలేని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా కాలనీ లోపలికి చేరిన నీరు ఇంకా అట్లాగే స్టాగ్నెట్ అయిన పరిస్థితి. సో ఈ వరద నీరు వెళ్ళే వరకు కూడా పూర్తిగా అసలు వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయలేని పరిస్థితి. సో నిన్నటి నుండి వీళ్ళంతా కూడా ఇళ్లలోనే చిక్కిపోయారు. ఒక్కొక్కరు ఈ వరద తీవ్రత పెరుగుతూ ఇళ్లలోకి నీళ్ళు వస్తున్న కొద్దీ కూడా ఆ పై ఫ్లోర్లోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్. సో మనం చూడొచ్చు ఈ ఆదర్శ కాలనీకి సంబంధించినటువంటి లేటెస్ట్ విజువల్స్ ఇవన్నీ కూడా నిన్న ఉదయము 11 గంటల నుంచి కొద్దిగా మొదలైన వరద సాయంత్రము 8 గంటల వరకు కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లను కూడా ముంచెత్తిన పరిస్థితి. సో వాళ్ళంతా కూడా ఎగువ అంతస్తులకు వెళ్ళారు, ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతము తేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ వరద తీవ్రత ఈ విధంగా ఉంది. ఒక్కొక్కరి వద్ద వాహనాలు కూడా బయటికి తీసుకెళ్లే పరిస్థితి, నీళ్ళ లోపల మునిగిన పరిస్థితి. మొత్తంగా ఇప్పుడిప్పుడే ఆ ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. సో వాళ్ళంతా కూడా తినడానికి తిండి లేక కొంత ప్రభుత్వం ఆహార పదార్థాలు సప్లై చేస్తుందని తెలిసి ఇళ్ల ముందే వెయిట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆ ఇళ్లలో ఉండలేక వాళ్ళంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ వరద నీటిలోంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా మనం ఉన్నటువంటి ఏరియాకు ఎటు చూసినా కూడా 800 మీటర్ల మేర కంప్లీట్గా ఒక చిన్న చెరువు మాదిరిగా ప్రస్తుతం మనకి ఇదే కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇదే విధంగా వరంగల్లోని ఎన్టీఆర్ కాలనీ, అదేవిధంగా హంటర్ రోడ్డు బొందివాగు భారీగా పొంగడంతో సంతోషమాత కాలనీ, డీకే నగరు, ఎన్ఎస్ నగరు, మైసయ్య నగరు, సమ్మయ్య నగర్, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇదే విధమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇదంతా తేరుకునే వరకు మాత్రం దాదాపు ఈ రోజు నైట్ వరకు కూడా ఈ ప్రజలైతే ఈ యొక్క వరద ముంపు నుంచి తేరుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా అధికారులు సహాయక చర్యలు అయితే ప్రారంభించినా కూడా మరోసారి మైగాలు కమ్ముకున్న నేపథ్యం లోపల అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఆందోళన అయితే ప్రస్తుతం ఇంకా వరంగల్ నగర వాసుల్లో కనిపిస్తూ ఉంది. సర్తాజ్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో ఇది ప్రెసెంట్ తెలంగాణలో మోంతా ఎఫెక్ట్, ఇటు వరంగల్, హన్మకొండ లాంటి ప్రాంతాల్లో మోంతా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.